ఎద్దులు గోవులు దూడల అక్రమ రవాణా చేస్తూ వాటిని హింసిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. బక్రీద్ పండుగ సమీపిస్తున్నందున రాష్ట్ర వ్యాప్తంగా గోవుల అక్రమ రవాణా ఊపందుకున్నదని, ఈ విషయాన్ని తాను త్వరలోనే వీడియో రూపంలో బట్టబయలు చేస్తానని ఎమ్మెల్యే రాజా సింగ్ తెలిపారు. హైదరాబాద్ లో విచ్చలవిడిగా గోవధ జరుగుతోందని, ఈ విషయాన్ని తాను హైకోర్టు, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తానన్నారు. గోవుల అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు చేపట్టాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్లో ఇంకా వేరే వేరే పార్లమెంట్లో ఏ విధంగా ఈ బక్రీద్ సందర్భంలో ఆవులు కానీ ఎద్దులు కానీ చిన్న చిన్న దొడలు కానీ కొయ్యనికి ఏ విధంగా తీసుకొని వచ్చారో నాకైతే తెలియదు. కానీ ఇవాళ నేను ఇప్పుడే హైదరాబాద్ పార్లమెంట్లో ప్రతి ఒక్క డివిజన్ బైక్ పైన తిరిగి మీకు నేను అప్డేట్ చేస్తా, ఏరియా సహా నేను మీకు అప్డేట్ చేస్తా. ఎక్కడెక్కడ ఓపెన్గా ఇన్లీగల్గా ఈ ఎద్దులు అమ్ముతున్నారు, ఈ ఇంకా రూమ్ లోపట అయితే నేను వీడియో తీయలేను, అక్కడ ఆవులు కూడా చిన్న చిన్న దొడలు కూడా దాపెట్టి అమ్ముతున్నారని కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి అడగాలనుకుంటున్నా. సుప్రీంకోర్టు ఎన్నోసార్లు ఆర్డర్ కూడా వచ్చింది, ఆవు ఎద్దు దొడలు కోయకూడదు. కానీ ఇన్లీగల్గా ప్రతి బక్రీద్ సందర్భంలో హిందువులకి మనోభావాలకి దెబ్బ తగిలేలాగా అట్లాంటి ఎంఐఎంఎల్ గుండోలు సహకారంతో ఆవులు ఎద్దులు కోయనికి రోడ్డు పైన అమ్ముతున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, పోలీస్ ఏం చేస్తుంది నేను అడుగుతున్నా. అదేవిధంగా సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత మా పైన కూడా ఉంటుంది. ఇవాళ నేను ఈ వీడియో సుప్రీంకోర్టు వరకు కూడా పంపిస్తా, హైకోర్టు కూడా పంపిస్తా. నేను మెజిస్ట్రేట్లకి రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ గవర్నమెంట్కి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకి మీరు కూడా అడగాలి, ఈ విషయం అడగాలి. సుప్రీంకోర్టు చట్టాన్ని, హైకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత గవర్నమెంట్ది, పోలీస్ది ఉన్నది, ఎందుకు కాపాడలేదు అది మీరు కూడా అడగాలని నేను మా మెజిస్ట్రేట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను.